ఇందులో ఎక్కడ ఉందో కూడా కనిపించట్లా. వ్యూ పాయింట్ దొరికింది. అరే చూడరా ఎట్లా కనపడుతుందో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం నంది హిల్స్కి వచ్చాము. యాక్చువల్లీ నా ఇంట్రో ఎప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ చేశాను, అది నేను కెమెరాలో చూసుకోలేదు, స్లోమోలో ఉండిపోయింది, వేస్ట్ అయిపోయింది, ఆడియో అంతా రికార్డ్ అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు నేను ఇంట్రో ఒకసారి రికార్డ్ చేస్తున్నాను. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చాను అంటే బెంగళూరు నుంచి నేను నంది హిల్స్కి వచ్చాను. సో తర్వాత అంతా మీకు బైక్ లాగ్లో యాడ్ చేస్తాను. హైవే మీద వచ్చేకిన తర్వాత మొత్తం రికార్డ్ అవుతూ ఉంది. ముందు ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్ రికార్డ్ అవ్వలేదు, రికార్డ్ అయింది కానీ స్లోమోలో అయిపోయింది, దానివల్ల ఇష్యూ అయిపోయింది, వాయిస్ అంతా రికార్డ్ అవ్వలేదు. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసండి ఛానల్ని, బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడే లొకేషన్ ఫైనల్ చేసుకున్నాము. నంది హిల్స్ అనుకుంటున్నాము. డిస్టెన్స్ 67 సంథింగ్ ఉంది. 1 hour 40 minutes చూపిస్తుంది. టైం 4:38 టైం, బైక్లో టైం అయితే. ఫోన్ నా లోపల ఉంది, చూడలేను. చూద్దాం ఎంతసేపు పడుతుందో పోయేసరికి. త్వరగా వెళ్ళిపోదాం. లేదు, అదే ఎక్కుతాం చూడు, హైవే ఎక్కుతున్నాం. స్పీడ్ బ్రేక్ రా, చాలా సేపటి తర్వాత ఉన్న హైవే ఎక్కాము. హైవే చాలా బాగుంది, టైం ఎవరు పెట్టుకుంటారు రాకుంటే. సరే దరిద్రం రా చూడు. అందరూ అలాగా అమ్మలు వేసుకోపోతే నేను వేసుకొని పోతా ఉన్నా. ఆ పిల్ల రాదు ఎవరో, తెలుసు ఇంకా ఇదే రోడ్డు. ఆ ఎడ్జ్ లో ఒక లెఫ్ట్ వస్తుంది. ఇంకా ఇప్పుడే నంది హిల్స్ రోడ్లోకి ఎంటర్ అయినాం, హైవేలో నుంచి లోపలికి. ఇంకెంత కిలోమీటర్ చూపిస్తుంది? 20. ఓకే ఓకే, అంతే. ఆ కిందికి నుంచి ఆ పైకి అంతే. రైల్వే క్రాస్ కూడా వచ్చింది, ఏదో సింగిల్ ట్రాక్. పెట్టేలా ఉన్నావు నువ్వు, కొడుకు పెట్టడే, నువ్వు భయపడమాక. ఇదిగా వచ్చావు ఎంటర్ అయ్యి. వీళ్ళకి ఆటోలకి ఇక్కడ వరకు పర్మిషన్ అనుకుంటా. అట్ట తిప్పితే పడుకుంటావు, అప్పుడు పడుకుంటావు. వర్షం పడుతుందిరా. పడని ఏం కాదు, బాగుంది అంటున్నా బ్రో. ఆ బోట్లు వెళ్ళేవా పైన ఉంటుంది. అది టికెట్లు ఇవ్వాలి, ఎక్కువ ఉన్నారు టికెట్లు పోవాలి కదా. సరే నువ్వు టికెట్లు తీసుకుంటావా? టికెట్లు అక్కడ రైట్ లో. అటే టికెట్లా? హెల్మెట్ ఇచ్చా నాకు. ఏం కాదు, పైకి వెళ్ళాలా మనం? గాలికి. అబాండెడ్ ప్లేస్ లాగా ఉంది. అబాండెడ్ లేదు, ఏం లేదు. అబాండెడ్ అంటే అదేంటి, దాన్ని ఏదో అంటారు, ఏంటారు అది? 4వ సీజన్ వస్తే ఫుల్ రష్ ఉంటుంది అంతా. లాస్ట్ కార్తీక వాడికి ఎన్ని ఫోటోలు తీసుకురా ఇదంతా. ఇక్కడంతా ఇక్కడ చూడు మంచిగా వస్తుంది.
కనబడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్. టికెట్ చూపించలేదు కదా, టికెట్ చూపిస్తాను. కనిపిస్తున్న వీడియోలో ఇందో చూడండి. పర్ పర్సన్కి 20 రూపీస్. బైక్ ఏంటంటి 2 వీలర్ అయితే 30 రూపీస్. 2 వీలర్ అయితే 30 రూపీస్ కనిపిస్తుంది. ఇక్కడ బిల్ 33 ఉంది, 25 ఉంది. పే చేసిన మాత్రం 70 రూపీస్. అది చాలే. ఇద్దరు వచ్చాం కాబట్టి 70 అది. చూడండి ఫ్రెండ్స్. చాలా త్వరగా వచ్చావు, లేట్ పని అయిపోయింది, కూర్చోను అట్లా. ఏం పని అవ్వలేదు ఫ్రెండ్స్. అంతా ఏం లేదు. పొద్దునే సన్ రైజ్ అని చెప్పని తీసుకొచ్చాడు. ఏం చేస్తాం, సన్ చెట్లు కూడా కనబట్టలేదు, మొత్తం మబ్బులే. అక్కడ చూడండి ఒకసారి, మబ్బుల్లో ఉన్నాడు సూర్యుడు. ఇంకా రాలే, ఇలా అలిగినట్టున్నాళ్ళే. వీక్ ఆఫ్ ఈరోజు. ఇక్కడ మండీస్లో వచ్చాము. సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే రాలేదు సరిగ్గా మంచిగా. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఇంతమంది మంచిగానే ఉన్నింది. ఇప్పుడు అంతా బాగుంది ఫ్రెండ్స్. అంత అసలు బాగాలేదు ఈసారి. లాస్ట్ టైం బాగుంది. చూడండి మీరు కూడా ఎలా ఉందో. సన్ రైజ్ కోసం వచ్చాను, అంత అయితే ఏం బాగాలేదు. చూడండి కనిపిస్తుందా, ఇదే అనమాట. ఇక్కడ అట్లా సన్ రైజ్ అయిన తర్వాత ఇంకా మంచి విజువల్స్ వస్తాయి గైస్, వెయిట్ చేయండి. సన్ రైజ్ అవుతుందని నమ్మకం ఉంది. అంటే సన్ రైజ్ అంటే మరి 6 మబ్బుల్లోంచి రావడం కాదు ఫ్రెండ్స్, పైకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇట్లా మధ్యలో ఉంటుంది సన్, అప్పుడు మేఘాలు కనబడతాయి మీకు. మేఘాలు మేఘనాన్న మంచి వాళ్ళ చెప్పింది ఎంత ఫంగస్. ఇది వాటర్ స్టోర్ చేసుకునే దానికి. ఇక్కడే పాతకాలంలో వాటర్ అంతా స్టోర్ చేసుకునే వాళ్ళు. పాతకాలం ఇక్కడ స్టోర్ చేసుకునే నీళ్ళు అంతా స్టోర్ చేసేవాళ్ళు అంటావా? అంతే. స్టోర్ చేయడానికి ఏడ ప్లేస్ లేక దీని గురించి ఏమో ఉంది, కన్నడలో ఇంగ్లీష్లో ఉంది. మొత్తం చెడిపేశారు ఫ్రెండ్స్. కానీ మొత్తం పోయింది. పలార్ రివర్ అని మాత్రమే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నంది హిల్స్కి వచ్చాం. ఇప్పుడు కాదు చాలాసేపు అవుతుంది. పొద్దున్న నిద్ర చెడదొబ్బాడు. 4 గంటలకు లేపాడు ఫ్రెండ్స్. కనికరం లేదు అసలు. ఎంత మంచి వ్యూని మిస్ అయితే ఎట్టా. వచ్చాక తప్పలేదు అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో గుహలా ఉన్నాయి. వస్తున్నా చూపిద్దా నీకు కూడా. వ్యూ పాయింట్ దొరికింది. అరే చూడరా ఎట్లా కనపడుతుందో. అదే చిన్నగా ఇక్కడ ఒక మంచి ప్లేస్ దొరికింది. మినీ డ్రోన్ షాట్ ప్లాన్ చేద్దాం కూడా తీస్తున్నాం. చూద్దాం ఎలా వస్తుంది. టు ద స్టూడియో. అది ఇప్పుడు కనపడుతుంది చూడు ఇటు.
హాయ్ గైస్, నంది హిల్స్ అయిపోయింది, రిటర్న్ వెళ్తూ ఉన్నాము. ఈషా టెంపుల్ కూడా వెళ్దాం అనిపిస్తూ ఉంది. అదే చూద్దాం, ప్లాన్ చేసి కిందికి వెళ్ళి తినేసి ప్లాన్ చేద్దాం. కింది దిగుతా ఉన్నాము, బాగుంది. ఇంజన్ ఆపేసాను మంచిగా. 15 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. వెళ్దామని అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ రాలేము దూరము. సో అందుకోసం వెళ్దామని అనుకున్నాం, టైం ఉంది కదా, ఎలాగో పోయి చేసే పని ఏం లేదు కదా అని. చూడండి గైస్, కొంచెం కూడా ఎక్స్ట్రా క్యానల్ లేకుండా ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు చూడండి. నేను బ్రేక్లు పట్టుకుంటున్నాను, యాక్సిడెంట్ చేస్తాను. ఎంత కర్వ్ పెట్టిందా, సూపర్ టర్నింగ్ అసలు, మార్వెలస్. హాయ్ గైస్, బండి పోవట్లేదు, స్టార్ట్ చేయాలి గైస్. ఆడదాకానే పోవాలి గైస్, స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దాకా పెట్రోల్ సేవ్ చేద్దామని చెప్పి ఇంజిన్ ఆన్ చేయకుండా వచ్చాడు ప్రబుద్ధుడు. కొంచెం ముందుకు పోరా, కొంచెం ఫ్రిక్షన్ వస్తుంది. స్పీడ్ పెట్రోల్ రేట్లు బాగా ఎక్కువైనాయి గైస్, అందుకోసం ఇలా చేయాలి. అందుకని కొండ ఎక్కి దిగాలి. ఆల్మోస్ట్ దిగేసాం గాయస్, ఇంకొక 20 కరువులు. అబ్బా 50 వాళ్ళు చెప్తే 52 పోతారు బండి. ఇంకా వాటినే ఇప్పుడేంటి ప్రాబ్లం, పెట్రోల్ ఖర్చు అవ్వాలా? కార్లో ఎవడన్నా వచ్చే పీక్కిపోతాడు గాయస్, జాగ్రత్త. ఇంకా ఈషా ఫౌండేషన్ 15 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ నేను 15 కిలోమీటర్లు ఉంటుంది అనుకున్నాను నంది హిల్స్ నుంచి, కానీ 25 కిలోమీటర్లు చూపిస్తుంది పైనుంచి. సో మనకు దూరం వచ్చావు, ఇంకా 15 కిలోమీటర్స్ ఏమో ఉంది. కాకపోతే డిస్టెన్స్ ఎందుకో 40 మినిట్స్ చూపిస్తూ ఉంది. మేబీ ట్రాఫిక్ ఏమన్నా ఉండొచ్చు, ఊళ్ళలో కన్స్ట్రక్షన్స్ అలాగా. లొకేషన్ చాలా బాగుంది. కొండ ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది అదే కొండ, అదే సన్ రైజ్ వ్యూ పాయింట్. ఎంత ఆర్చ్ అదే అనుకుంటా, అదే ఆర్చ్. ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు. నేను టోల్ గీలు కట్టలేందా? వావ్, నైస్. యాక్చువల్లీ మరి ఇంకేందనుకున్నా.
మంది పెద్ద బండి పోయి ఇప్పుడే ఈషా ఫౌండేషన్ వచ్చాం. చూడండి ప్లేస్ ఎట్లా ఉందనేసి. మొత్తం అయిపోయింది. ఇంకా ఇవాళకి ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఓపిక లేదు. ఫస్ట్ నిద్ర వస్తూ ఉంది. నిలబడుకుంటే ఫస్ట్ నిద్రే వస్తూ ఉంది. అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాం. ఫేస్ వాష్ చేసుకొని వాటర్తో, చల్లటి వాటర్తో ఇంకొంచెం వాటర్ తాగేసి స్టార్ట్ అయ్యాం. త్వరగా వెళ్ళిపోతాం. దాంట్లో ఫ్లవర్స్ ఏమో తీసుకోవాలి. చూసి దొరికి తీసుకున్నదే, లేకపోతే లేదు. సరే, ఇంకా నేను బ్లాగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అన్ని చూపించిన రోడ్సే కదా, హైవే లేని వీడియోస్ ఇస్తాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.